అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేశ్రీ అడ్డ. నేను మీ రమేశ్రీ. మన ఛానల్లో ఇప్పటివరకు 6th క్లాస్లో ఫస్ట్ చాప్టర్ అయినటువంటి మన ఆహారం అనే లెసన్ గురించి కీవర్డ్స్ అండ్ కీ పాయింట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. 6th క్లాస్ సైన్స్ నోట్స్లో సంబంధించినటువంటి సెకండ్ లెసన్ అయిన అయస్కాంతాలతో ఆటలు అనే లెసన్ని ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇందులో ఉన్న కీ పాయింట్స్తో పాటు మీరు టెక్స్ట్ బుక్ని కూడా రిఫర్ చేయడం మంచిది. ఎందుకంటే ఏదైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కోసమైనా కానీ టెక్స్ట్ బుక్స్ అనేవి రిఫర్ చేయడం కూడా మంచిది. ఎందుకంటే టెక్స్ట్ బుక్స్ అనేవి మనకు టెట్లో అయినా డిఎస్సిలో అయినా కానీ టెక్స్ట్ బుక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో అందులో ఉన్న పాయింట్స్ని నేను ఇక్కడ సమ్మరైజ్ చేసి రాయడం జరిగింది. సో ఇది క్విక్ రివిజన్ టైంలో బాగా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో నేను ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది. సో మన వీడియోస్లోకి వెళ్ళిపోయినట్టయితే ఈరోజు సెకండ్ లెసన్ అయినటువంటి అయస్కాంతాలతో ఆటలు అనే లెసన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అండ్ కీవర్డ్స్ని చూద్దాం. మనకి యాక్చువల్గా జనరల్గా మనకి ఏదైనా ఆఫీస్లోకి వెళ్ళినట్టయితే అక్కడ బాల్ పిన్స్ ఉంటాయి కదండి, గుండు పిన్లు ఉంటాయి కదా, వాటిని పెట్టడానికి ఒక బాక్స్ అనేది ఉంటుంది. ఆ బాక్స్ కింద ఒక పదార్థం అనేది ఉంటుంది. అది ఏంటో ఎప్పుడైనా గమనించారా? లేదు అంటే మన యూజువల్గా మన ఇంట్లో ఉన్నటువంటి ఫ్రిడ్జ్కి పెట్టేటువంటి పదార్థం ఏమైతే ఉంటుందో అది ఏంటో ఆలోచించారా? సో అది అయస్కాంతం, మ్యాగ్నెట్. సో దాని గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. సో ఇనుము, నికెల్, కోబాల్ట్ వంటి కొన్ని లోహాలను తన వైపు ఆకర్షించే పదార్థాన్ని అయస్కాంతం అంటారు. సో నికెల్, ఇనుము, కోబాల్ట్ వంటి కొన్ని లోహాలను తన వైపు అట్రాక్ట్ చేసుకునే ఒక మెటీరియల్ని అయస్కాంతం, మ్యాగ్నెట్ అని అంటారు. సో ఇప్పటివరకు మనకు తెలిసిన అయస్కాంత పదార్థాలలో నియోడైమియం ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి టెక్స్ట్ బుక్లో బాక్స్లో ఉంది. సో నియోడైమియం ఒక బలమైన అయస్కాంతం. నియోడైమియం అనేది ఒక స్ట్రాంగ్ మ్యాగ్నెట్. సో యాక్చువల్గా అయస్కాంతాన్ని ఎవరు కనుక్కున్నారంటే మ్యాగ్నస్ అనే ఒక గొర్రెల కాపరి సుమారు 2500 సంవత్సరాల క్రితం తన గొర్రెల్ని కాపడానికి వెళ్తున్నప్పుడు తన చేతి కర్రను తీసుకెళ్ళేవాడు. సో ఆ చేతి కర్రకి ఒక ఇనుప తొడుగు ఉండేది. సో అలా నడుస్తున్న కొద్దీ దాని ఇనుప తొడుగుకి ఏదో రాయి అంటుకున్నట్టుగా తనకి గమనించాడు. సో ఆ రాయి ఏంటా అని చెప్పేసి పరిశీలిస్తే సో అది అయస్కాంతం అని అనుకున్నాడు అనమాట. సో గొర్రెల కాపరి అయినటువంటి మ్యాగ్నస్ 2500 సంవత్సరాల క్రితము అయస్కాంతాన్ని కనిపెట్టాడు. సో ఆ రాయి దానికి సహజ అయస్కాంత గుణాలు ఉంటాయి కాబట్టి అలాంటి వాటిని సహజ అయస్కాంత పదార్థాలను లోడ్ స్టోన్స్ అని అంటారు. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో లోడ్ స్టోన్స్ అంటే సహజ అయస్కాంత పదార్థాలు. సో వాటికి న్యాచురల్గానే మ్యాగ్నెట్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. సో లోడ్ స్టోన్స్కి సహజ అయస్కాంత పదార్థాన్ని లోడ్ స్టోన్స్ అని అంటారు. కానీ సహజ పదార్థాలని లోడ్ స్టోన్ అన్నట్టయితే కృత్రిమంగా అయస్కాంతాలను తయారు చేస్తారు కొన్ని. అంటే అవి ఆల్రెడీ నేచర్లో ఉన్న అయస్కాంతాలను లోడ్ స్టోన్స్ అంటే మనము ఆర్టిఫిషియల్గా తయారు చేసే మ్యాగ్నెట్స్ని కృత్రిమ అయస్కాంతాలు అంటారు. సో అవి మనము తయారు చేసినటువంటివి. సో మనం ఎలాంటి అయస్కాంతాలు తయారు చేస్తామంటే మనకి దండ అయస్కాంతం, సో ఇది బార్ మ్యాగ్నెట్. సో ఇలా అయస్కాంతాలను తయారు చేస్తారు. అండ్ గుర్రపు నాడాకారపు అయస్కాంతం హార్షో మ్యాగ్నెట్. సో దీన్ని కూడా మనకి కృత్రిమ అయస్కాంతం, ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్. అండ్ వలయాకారపు అయస్కాంతం రింగ్ మ్యాగ్నెట్, బిల్ అయస్కాంతం డిస్క్ మ్యాగ్నెట్ ఆర్ బటన్ మ్యాగ్నెట్ అంటారు. సో ఇవి మనకి ఆర్టిఫిషియల్గా కృత్రిమంగా తయారు చేసిన అయస్కాంతాలు. నెక్స్ట్ పాయింట్కి వచ్చినట్టయితే సాధారణంగా ఇనుము, నికెల్, రాగి, కోబాల్ట్, అల్యూమినియంల మిశ్రమాలతో శక్తివంతమైన అయస్కాంతాలను తయారు చేస్తారు. సో మనకి ఇప్పుడు సహజ అయస్కాంతాలను లోడ్ స్టోన్స్ అన్నాం కదా. సో కృత్రిమంగా మనం తయారు చేసే అయస్కాంతాలను సాధారణంగా ఇనుము, నికెల్, రాగి, కోబాల్ట్, అల్యూమినియం మిశ్రమాలతో, సో వాటి మిక్చర్స్తో మనకి అయస్కాంతాలను తయారు చేస్తారు. సో కొన్ని వస్తువులు మనకి అయస్కాంతానికి అట్రాక్ట్ అవుతాయి, కొన్ని వస్తువులు అట్రాక్ట్ కావు. సో వాటి గురించి తెలుసుకున్నట్టయితే
అయస్కాంతం ఆకర్షించిన పదార్థాలను అయస్కాంత పదార్థాలు, మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అంటారు. సో వేటినైతే ఏ వస్తువులనైతే మ్యాగ్నెట్ అనేది అట్రాక్ట్ చేస్తుందో వాటిని అయస్కాంత పదార్థాలు ఆర్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అని అంటారు. సో ఎగ్జాంపుల్కి వచ్చినట్టయితే ఐరన్, నికెల్, కోబాల్ట్, స్టీల్ ఇవన్నీ మనకి అయస్కాంత పదార్థాల కిందికి వస్తాయి. అండ్ అయస్కాంతం చేత ఆకర్షించని పదార్థాలను, సో ఇవి అయస్కాంత పదార్థాలు. అయస్కాంతం నుంచి ఆకర్షించని పదార్థాలని అనయస్కాంత పదార్థాలు, అదర్వైజ్ నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అని అంటారు. సో అయస్కాంతం చేత ఆకర్షించబడనివి, అట్రాక్ట్ చేయనివి. సో వాటికి ఎగ్జాంపుల్స్ వుడ్, ప్లాస్టిక్, రబ్బర్, గ్లాస్, పేపర్ ఎక్సెట్రా. ఇవన్నీ మనకి నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ కిందకి వస్తాయి. నెక్స్ట్ పాయింట్కి వచ్చినట్టయితే అయస్కాంతాన్ని మట్టిలో బొర్లించినప్పుడు అయస్కాంతానికి ఉండే నల్లటి రంగు పదార్థాన్ని ఇనుప రజను అంటారు. సో మనకి బయట ఎక్కడైనా మ్యాగ్నెట్ ఉంటే దాన్ని మనము మట్టిలో వేసినట్టయితే దానికి కొన్ని పార్టికల్స్ అనేవి అంటుకొని ఉంటాయి. సో అవి బ్లాక్ కలర్లో ఉంటాయి. సో వాటిని మనము ఆ పదార్థాన్ని, ఆ బ్లాక్ కలర్ మెటీరియల్ని మనము ఇనుప రజను అని అంటాము. సో ఇది కూడా ఇంపార్టెంట్. ఇనుప రజను అంటే మనకి మ్యాగ్నెట్కి అంటుకున్నటువంటి నల్లటి రంగు పదార్థాన్ని ఇనుప రజను అని అంటారు. అండ్ ఇనుప రజను అయస్కాంత ధృవాల వద్ద ఎక్కువగా అంటుకుంటుంది, ఎందుకంటే అయస్కాంత బలం ధృవాల వద్ద ఎక్కువగా ఉంటుంది. సో మనకి ధృవాలు అంటే మన ఏ అయస్కాంతానికైనా 2 ధృవాలు ఉంటాయి. ఒకటి నార్త్ పోల్, ఒకటి సౌత్ పోల్, ఉత్తర ధ్రువము, దక్షిణ ధ్రువము. సో ఈ అయస్కాంతానికి అయస్కాంత ప్రభావం అనేది ధృవాల దగ్గర, పోల్స్ దగ్గర ఎక్కువగా ఉంటుంది. సో ఈ ఇనుప రజను అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బార్ మ్యాగ్నెట్ ఉంది. బార్ మ్యాగ్నెట్లో దండాయస్కాంతంలో నార్త్ పోల్, సౌత్ పోల్ ఉంది. సో మనకి ఇక్కడ ఇనుప రజన అనేది ఇటు సైడ్ అండ్ ఇటు సైడ్ ఎక్కువగా అంటుకుంటుంది, ఎందుకంటే ఇక్కడ మనకి అయస్కాంత ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ ప్రదేశాలలో మనకి ఇనుప రజన ఎక్కువగా అంటుకుంటుంది అండ్ మిడిల్ పార్ట్లో మనకి ఎక్కువగా అంటుకోదు, ఎందుకంటే అక్కడ అయస్కాంత ప్రభావం అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి. అండ్ పూర్వం శత్రువుల నౌకల నుండి శిలలను తొలగించి నౌకలను ముంచివేయడానికి లోడ్ స్టోన్స్ అయస్కాంతాలను ఉపయోగించేవారు. సో లోడ్ స్టోన్ అంటే ఏంటి? సహజ అయస్కాంత పదార్థాలను లోడ్ స్టోన్స్ అంటారు. సో వీటిని మనము పూర్వము మన శత్రువుల నౌకలు అంటే మన షిప్స్లో వచ్చేటప్పుడు వాళ్ళ బోట్స్ యొక్క శిలలని తొలగించి ఆ నౌకల్ని సముద్రాలలో ముంచివేయడానికి లోడ్ స్టోన్స్ అనే అయస్కాంతాలను ఉపయోగించేవారు. ఉక్కు కడ్డీ చుట్టూ చుట్టిన తీగ చుట్టను ఉపయోగించి విద్యుత్ అయస్కాంతాన్ని తయారు చేస్తారు. విద్యుత్ అయస్కాంతం అంటే ఎలక్ట్రోమాగ్నెట్ అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఉక్కు కడ్డీ అనుకోండి. సో దీనికి చాలాసార్లు ఇలా చుట్టిన తర్వాత ఇటొక సైడ్ అండ్ ఇటొక సైడ్ మనకి ఆ తీగ అనేది ఉండిపోతుంది కదా. సో ఈ 2 తీగలని ఒక బ్యాటరీకి కనెక్ట్ చేస్తే మనకి అది విద్యుత్ అయస్కాంతంగా పనిచేస్తుంది. సో ఒక ఉక్కు కడ్డీకి, స్టీల్ రాడ్కి చాలాసార్లు తీగ చుట్టి దాన్ని బ్యాటరీకి కనెక్ట్ చేస్తే మనకి అది విద్యుత్ అయస్కాంతంగా పనికి వస్తుంది. సో దాని ద్వారా మనకి విద్యుత్ అయస్కాంతాన్ని, ఎలక్ట్రోమాగ్నెట్ని కూడా తయారు చేస్తారు. నెక్స్ట్ స్వేచ్ఛగా వేలాడదీయబడ్డ దండాయస్కాంతాన్ని అంటే బార్ మ్యాగ్నెట్ని ఎల్లప్పుడూ ఉత్తర దక్షిణ దిక్కులను సూచిస్తుంది. సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మ్యాగ్నెట్ అనుకోండి, దీనికి ఒక దారం కట్టేసి పైనుంచి ఇలా పట్టుకున్నట్టయితే సో ఇది ఫ్రీగా ఉంటుంది, ఫ్రీ బాడీ ఉంటుంది, స్వేచ్ఛగా వేలాడదీయబడుతుంది. సో ఇది మనకి ఇలా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. కానీ అది మనకి ఈ బార్ మ్యాగ్నెట్ అనేది సౌత్, నార్త్ పోల్ను మాత్రమే సూచిస్తుంది. సో ఎగ్జాంపుల్కి వచ్చినట్టయితే మన ఎర్త్, భూమి అనేది ఒక మ్యాగ్నెట్గా పనిచేస్తుంది. సో ఈ స్వేచ్ఛగా వేలాడదీయబడ్డ అయస్కాంతాన్ని ఎల్లప్పుడూ ఉత్తర దక్షిణ ధృవాలను సూచిస్తుంది. ఈ ధర్మాన్ని అయస్కాంత దిశా ధర్మం అంటే డైరెక్టివ్ ప్రాపర్టీ ఆఫ్ ఎ మ్యాగ్నెట్ అంటారు. సో ఈ వేలాడదీయేటువంటి అయస్కాంతం ఎప్పుడూ ఉత్తర దక్షిణ ధృవాలను సూచిస్తుంది. సో ఈ ధర్మాన్ని అయస్కాంత దిశా ధర్మం, అదర్వైజ్ డైరెక్టివ్ ప్రాపర్టీ ఆఫ్ ఎ మ్యాగ్నెట్ అని అంటారు. సో ఈ డైరెక్టివ్ ప్రాపర్టీ ఆఫ్ మ్యాగ్నెట్, ఈ ధర్మం ఆధారంగానే అయస్కాంత దిక్సూచిని అంటే మ్యాగ్నెటిక్ కంపాస్ని తయారు చేస్తారు. ఎందుకంటే మనకి కంపాస్లో పోల్ అనేది, సూచి అనేది ఎప్పుడైనా కానీ ఉత్తర ధ్రువము, దక్షిణ ధ్రువానికే చూపిస్తుంది. సో ఈ ఆధారంగానే మనకి కంపాస్ అనేది తయారు చేస్తారు. అండ్ కంపాస్లో ఉత్తర ధ్రువానికి రంగు వేసి ఉంటుంది. ఎందుకు అంటే మనకి ఒకవేళ ఏ ఐడెంటిఫికేషన్ లేకపోతే ఏది ఎయిట్ సైడ్ ఉంటుందో మనకి చెప్పలేము కాబట్టి, ఫర్
ఎగ్జాంపుల్గా ఉత్తర ధ్రువానికి రంగు వేసి ఉంటుంది, అది కూడా ఎరుపు రంగు వేసి ఉంటుంది. సో ఇప్పుడు ఎరుపు రంగు వేసినటువంటి ఉత్తర ధ్రువం అంటే నార్త్ పోల్కి మనకి రంగు వేసి ఉంటుంది కాబట్టి దాని ద్వారా మనము తూర్పు, పడమర, దక్షిణ ధ్రువాలను గుర్తించవచ్చు. ఎలా? నార్త్ పోల్కి ఆపోజిట్గా ఉంది సౌత్ పోల్, అండ్ నార్త్కి రైట్ సైడ్లో ఉంది ఈస్ట్, అండ్ నార్త్కి లెఫ్ట్ సైడ్లో ఉంది వెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కంపాస్ అనుకోండి, ఇందులో నార్త్ పోల్ ఇక్కడ డైరెక్ట్ చేస్తుందంటే బ్యాక్ సైడ్ అనేది సౌత్ వస్తుంది, రైట్ సైడ్ అనేది ఈస్ట్, లెఫ్ట్ సైడ్ అనేది వెస్ట్. ఒక్క పోల్ మనకి కరెక్ట్గా చూపించినట్టయితే మిగతా 4 డైరెక్షన్స్ అనేవి మనం ఈజీగా గుర్తించవచ్చు. సో నెక్స్ట్ ఒక కంపాస్ తయారు చేసినటువంటి కంపాస్ని ఇంకొక మ్యాగ్నెట్ దగ్గరగా ఉంచొద్దు, ఎందుకంటే మనకి కంపాస్ అనేది ఆల్రెడీ మనకి ఆ డైరెక్షన్ని చూపిస్తుంది. సో వేరొక మ్యాగ్నెట్ అనేది దాని దగ్గర పెట్టినట్టయితే ఆ అయస్కాంత ప్రభావం అనేది ఆ కంపాస్ మీద పడి కొంచెము డైరెక్షన్స్ అనేవి చేంజ్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది. సో అందుకనే కంపాస్ని వేరొక మ్యాగ్నెట్ దగ్గరగా ఉంచకూడదు. జంతువుల కడుపులో పేరుకుపోయిన ఇనుప తీగ ముక్కలు, మేకులు తొలగించడానికి అయస్కాంత పరికరాలను ఉపయోగించేవారు. సో ఇప్పుడు మనకి 2 మ్యాగ్నెట్స్ తీసుకుందాము. మ్యాగ్నెట్కి 2 పోల్స్ ఉంటాయి, నార్త్ పోల్, సౌత్ పోల్. సేమ్ పోల్స్ రిపెల్ అవుతాయి అండ్ ఆపోజిట్ పోల్స్ అనేవి అట్రాక్ట్ అవుతాయి. సో సజాతి ధ్రువాలు నార్త్ అయినా సౌత్ అయినా వికర్షించుకుంటాయి, విజాతి ధ్రువాలు నార్త్ సౌత్ అదర్వైజ్ సౌత్ నార్త్ అయినా కానీ ఆకర్షించుకుంటాయి. అండ్ ఇప్పుడే చెప్పాము భూమి ఒక దండాయస్కాంతంగా పనిచేస్తుంది, ఎందుకంటే వేలాడదీసినటువంటి మ్యాగ్నెట్ కూడా మనకి స్వేచ్ఛగా పనిచేస్తుంది కాబట్టి భూమి కూడా ఒక ఎగ్జాంపుల్. సో భూమి అనేది దండాయస్కాంతంగా బార్ మ్యాగ్నెట్గా పనిచేస్తుంది, ఎందుకంటే భూమి కూడా అది ఫ్రీ బాడీ, దానికి ఏది సపోర్ట్ ఉండదు కాబట్టి అది కూడా ఒక దండాయస్కాంతంగా పనిచేస్తుంది. ఒక వస్తువును దండాయస్కాంతం ఒక ధ్రువం ఆకర్షించి రెండో ధ్రువం వికర్షించినట్టయితే ఆ వస్తువు అయస్కాంతం. ఏదైనా ఒక వస్తువు ఒక ధ్రువం అనేది అట్రాక్ట్ చేసి ఇంకొక పోల్ అనేది అది రిపెల్ చేస్తే అది అయస్కాంతం అంటారు. ఎగ్జాంపుల్ బార్ మ్యాగ్నెట్, కంపాస్ నీడిల్ ఇవన్నీ కూడా. అండ్ ఒక వస్తువును బార్ మ్యాగ్నెట్ 2 ధ్రువాలు ఆకర్షించినట్టయితే ఆ వస్తువు అయస్కాంత పదార్థంతో తయారైంది అని చెప్పేసి అంటాము. సో నార్త్ పోలు, సౌత్ పోలు 2 అట్రాక్ట్ చేస్తే అది అయస్కాంత పదార్థంతో తయారు చేయబడింది. ఎగ్జాంపుల్కి ఇనుము, కోబాల్ట్, నికెల్, ఎందుకంటే ఈ పదార్థాలతోటే మనకి అయస్కాంతాన్ని తయారు చేస్తారు కాబట్టి. అయస్కాంతం యొక్క 2 ఏదైనా ఆకర్షించకుండా వికర్షించకుండా ఉంటే ఆ పదార్థాలను అయస్కాంతేతర పదార్థాలు అదర్వైజ్ అనయస్కాంత పదార్థాలు, నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అంటారు. ఎగ్జాంపుల్ వుడ్, ప్లాస్టిక్. వందల సంవత్సరాల క్రితం పూర్వమే చైనా నావికులు అయస్కాంత దిక్సూచిని ఉపయోగించి సముద్రం ప్రయాణం చేసేవారు. అండ్ ఒక అయస్కాంత పదార్థం ఒక అయస్కాంతానికి దగ్గరగా ఉన్నప్పుడు అది కూడా అయస్కాంత లక్షణాన్ని చూపడాన్ని అయస్కాంత ప్రేరణ అంటారు. ఒక అయస్కాంత పదార్థం ఒక అయస్కాంతానికి దగ్గరగా ఉన్నప్పుడు ఇది కూడా అయస్కాంత లక్షణాన్ని కలిగి ఉండి ఇంకొక పదార్థాన్ని కూడా ఆకర్షించే లక్షణాన్ని కలిగి ఉంటుంది. సో దాన్ని అయస్కాంత ప్రేరణ అని అంటారు. సో ఇది కూడా ఇంపార్టెంట్. భూకేంద్రంలో ఉండే ద్రవాల ప్రవాహాల వలన భూమి ఒక పెద్ద అయస్కాంతంగా పనిచేస్తుందని భావిస్తారు. భూమి అయస్కాంత తీవ్రత శీతల అయస్కాంత తీవ్రత కన్నా 20 రెట్లు శక్తివంతమైనది. సో భూ అయస్కాంత తీవ్రత శీతల అయస్కాంత తీవ్రత కన్నా 20 రెట్లు శక్తివంతమైనది. ఈ యొక్క అయస్కాంత క్షేత్రం అనేది బార్ మ్యాగ్నెట్ మధ్య భాగంలో ఎలా అయితే ఉంటుందో అలానే అయస్కాంత క్షేత్రం వలె ఉంటుంది. సో బార్ మ్యాగ్నెట్కి ఎలా అయితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బార్ మ్యాగ్నెట్ ఉంది, సో దానికి ఇలా అయస్కాంత క్షేత్రం అనేది ఉంటుంది. సో నార్త్ పోల్ నుంచి అయస్కాంత క్షేత్రం అని ఉంటుంది. సో భూమి కూడా ఒక దండాయస్కాంతమే కాబట్టి సో ఈ భూమి యొక్క అయస్కాంత క్షేత్రం కూడా దండాయస్కాంతపు మధ్య భాగంలో ఉండే అయస్కాంత క్షేత్రం వలె ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. సాధారణ అయస్కాంతాలను ఇనుము లేదా ఉక్కుతో తయారు చేస్తారు. మామూలుగా సాధారణంగా అయస్కాంతాలను ఇనుము, ఉక్కుతో తయారు చేస్తారని చెప్పేసి
ఇవ్వడం జరిగింది. సో ఇప్పటితో మనకి సెకండ్ లెసన్ అయినటువంటి అయస్కాంతంతో ఆటలు అనే లెసన్ యొక్క కీవర్డ్స్, కీ పాయింట్స్, ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇది మనకి రివిజన్ టైంలో చాలా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వీడియోలో మనము నెక్స్ట్ లెసన్ని చూడడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు మన వీడియో చూసినందు వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.